నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న ఎక్స్ వేదికగా మహేంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహేంద్ర గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని పొగడ్తలతో ముంచెత్తారు. అదేంటంటే ఆయన పాలన బాగుంది, ఆయన పాలసీలు బాగుంటాయి, అదేవిధంగా ఆయన ఆలోచన విధానం అంటే రాష్ట్రాన్ని అభివృద్ధి చెందాలి, ఆయన వయసు పెరిగే కొద్దీ ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఉన్నత స్థితిలో ఉంచాలి, ప్రజల కోసం ఏదైనా చేయాలనేటువంటి తపన ఏదైతే ఉందో దానికి నిజంగా హ్యాట్సాప్ అంటూ నిన్న ఎక్స్ వేదికగా ఆనంద్ మహేంద్ర గారు అయితే పోస్ట్ పెట్టడం జరిగింది. సో ఇక్కడ చూడండి, చంద్రబాబు తిరుగులేని వ్యక్తి. ప్రముఖ పారిశ్రామికవేత్త మహేంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహేంద్ర బుధవారం సీఎం చంద్రబాబును ఉద్దేశించి ఎక్స్ లో చేసిన పోస్ట్ ఆసక్తికరంగా మారింది. చంద్రబాబు తిరుగులేని వ్యక్తి, అభివృద్ధి పట్ల ఆయన పడే తపన ఒక్కటే కాదు, పాలసీల రూపకల్పనలో ఆయన వినూత్న ఆలోచనలు దశాబ్దాలుగా నన్ను అబ్బురపరుస్తూనే ఉన్నాయి. పాలసీ రూపకల్పన అంటే ఇప్పుడు ఉదాహరణకు గూగుల్ అనేటువంటి సంస్థనే తీసుకోండి. గూగుల్ అనే సంస్థ కోసము కర్ణాటక పోటీ పడింది, తమిళనాడు పోటీ పడింది. వాళ్ళు పోటీ పడినప్పటికీ కూడా, దేశంలో ఇతర రాష్ట్రాలు పోటీ పడినప్పటికీ కూడా వాళ్ళు ఆంధ్రప్రదేశ్నే ఎన్నుకోవడానికి గల కారణము మన పాలసీ ఆ విధంగా ఉంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కావచ్చు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కావచ్చు. సో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇండస్ట్రియల్ పాలసీ ఏదైతే ఉందో అది ఇండస్ట్రియలిస్టులని ఆకట్టుకునే విధంగా ఉంది. కాబట్టి సో పెట్టుబడులు అయితే వరదలాగా ఆంధ్రప్రదేశ్కి రావడం జరుగుతూ ఉంది. సో ఇక్కడ చూడండి, ఆయన ఎప్పటికప్పుడు తాను ఎదగడంతో పాటు తన చుట్టూ ఉన్న వారిని కూడా ఉన్నతంగా ఉంచేందుకు ప్రయత్నిస్తుంటారు. సో ఆయన ఎదగడమే కాదు, ఆయన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎదగాలని, రాష్ట్రం బాగుండాలని చెప్పి, అదేవిధంగా దేశంలోనే నెంబర్ 1గా రాష్ట్రం ఎదగాలని చెప్పి ఆయన ఎప్పుడు తపన పడుతుంటారని కూడా చెప్పుకొచ్చారు. సో తన సందేశానికి విశాఖ సిఐఐ భాగస్వామ్య సదస్సు వీడియోను ఆనంద్ మహేంద్ర ట్యాగ్ చేశారు. దీనిపై సీఎం చంద్రబాబు స్పందించారు. ఆనంద్జీ, మీ స్ఫూర్తిదాయక మాటలకు ధన్యవాదాలు. సో ఇప్పుడే కాదు, చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా చేసినప్పుడు కూడా సో ఈ మహేంద్ర గ్రూప్కు సంబంధించి పెట్టుబడులు కూడా అప్పట్లో కూడా ఆకర్షించడం జరిగింది. సో వాళ్లకు పాత పరిచయాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. భారతదేశము, ఆనంద్జీ మీ స్ఫూర్తిదాయక మాటలకు ధన్యవాదాలు. భారతదేశము ఓ అద్భుతమైన అభివృద్ధి చెందే దశలోకి అడుగు పెట్టబోతుందని నేను బలంగా నమ్ముతాను. భారతదేశము సో అన్ని రంగాలలోనూ ప్రపంచంలో అభివృద్ధి చెందినటువంటి దేశాలకు ధీటుగా ఎదగబోతుందని చెప్పి నేను నమ్ముతా ఉన్నాను. ఇలాంటి సమయంలో పాలకులు చేయవలసింది ఏంటంటే ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం సరికొత్త దారులు పరిచేందుకు వినూత్న పాలసీలను రూపొందించడమే. సో మేము ఇప్పుడు చేయవలసింది ఏంటంటే పాలసీ రూపకల్పన అంటే అట్రాక్టివ్గా ఉంటే, పాలసీ కనుక అట్రాక్టివ్గా ఉంటే పెట్టుబడులు కూడా అవలీలగా వస్తాయి, సులభంగా వస్తాయి. పెట్టుబడులు వస్తే రాష్ట్రము అభివృద్ధి చెందుతుంది, అదేవిధంగా దేశం కూడా అభివృద్ధి చెందుతుందని కూడా చెప్పుకొచ్చారు. ఇక్కడ చూడండి, దానిలో భాగంగానే నా వంతు ప్రయత్నం చేస్తున్నాను. మీలాంటి వారి రాక కోసం ఆంధ్రప్రదేశ్ ఎదురు చూస్తుందని సీఎం పేర్కొన్నారు. మొత్తానికి మహేంద్ర గ్రూప్ కూడా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టబోతుందా అంటే ఇది చూస్తే నిజమే అనిపిస్తూ ఉంది. సో మొత్తానికి ఆనంద్ మహేంద్ర ఎవరైతే ఉన్నారో ఆయన చంద్రబాబు నాయుడు గారిని పొగడ్తలతో ముంచెత్తారు. సో పాలసీ రూపకల్పనలో ఆయన ఆలోచనలకు హ్యాట్సప్ అని చెప్పడము, అదేవిధంగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఎక్కడున్నా వాళ్ళను ఆకట్టుకోవడానికి మేము పాలసీ రూపకల్పన చేస్తాము. తద్వారా డెవలప్మెంట్ ఉంటుంది, రాష్ట్రాలు డెవలప్ అవుతుంది, అదేవిధంగా దేశం డెవలప్ అవుతుంది. భారతదేశము ఆల్రెడీ అభివృద్ధి చెందినటువంటి దేశాలకు ధీటుగా అభివృద్ధి చెందబోతుందని చెప్పి నేను గట్టిగా భావిస్తున్నాను. అందులో భాగంగానే మా పాలసీ రూపకల్పన కూడా ఉంటుందని చెప్పి చెప్పుకొచ్చారు. సో మొత్తానికి పాలసీ వల్లనే గూగుల్ కూడా వచ్చింది. ఎన్నో రాష్ట్రాలు అప్పుడు పోటీ పడినప్పటికీ కూడా గూగుల్ సంస్థ కోసం కర్ణాటక పోటీ పడింది, తమిళనాడు పోటీ పడింది, దేశంలో ఇతర రాష్ట్రాలు కూడా పోటీ పడ్డాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏదైతే ఉందో సో దానికి ఆకర్షితులయ్యే వైజాగ్ వేదికగా గూగుల్ డేటా సెంటర్ కూడా రావడం జరిగింది. ఒక గూగుల్ డేటా సెంటరే కాదు, అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత ఈ 18 నెలల కాలంలో మొత్తం దాదాపుగా 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు ఎంఓయూలు జరిగింది. కొన్ని ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి, కొన్ని ఆల్రెడీ ఎంఓయూలు అయ్యాయి. మొత్తానికి ఈ 3-4 సంవత్సరాల్లో ఈ మొత్తం కనుక పెట్టుబడులంతా కనుక వాళ్ళు కనుక యాక్షన్లోకి దిగితే కనుక నారా లోకేష్ గారు చెప్పినట్లు, ఆయన పాదయాత్రలో హామీ ఇచ్చినట్లు 20 లక్షల ఉద్యోగ కల్పన ఏదైతే ఉందో అది సాకారం అయ్యే దిశగానే కనపడతా ఉంది. సో చూద్దాం మరి ఏం జరుగుతుందో. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.